శిష్యత్వం యొక్క లక్షణాల గురించి మనము ధ్యానం చేసాయి. ఇక లోకములో అలాంటి శిష్యులుగా యేసు ప్రభువుకి మనం ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మరి యొక్క కొన్ని లక్షణాలతో ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు జీవితంలోని యొక్క శిష్యత్వపు లక్షణాలు, ఆయనలో ఉన్న యేసు ప్రభు ఇష్టపడే లక్షణాలు. అపోస్తలుడైన పౌలు యేసు ప్రభుని అనుసరించిన లక్షణాలు అపోస్తల కార్యాల గ్రంథము నుంచే మనం ఇంతవరకు కూడా మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క సంవత్సరంలో ఇంకా కొన్ని వారాలు మిగిలి ఉంటుండగా అపోస్తల కార్యాల గ్రంథాన్ని మనం ముగించబోతున్నాం. అపోస్తల కార్యాల గ్రంథములో అపోస్తలుడైన పౌలు గురించి రాయబడిన ప్రతి లక్షణాన్ని గురించి మనం ఇంతవరకు కూడా మనం ధ్యానం చేసాం. బహుశా మీకు జ్ఞాపకం ఉన్నట్లయితే ఇంతవరకు కూడా ఎన్ని లక్షణాలు మనం ధ్యానం చేసామండి? ఏంటండి? 46 47 47. ఓకే, 46వ లక్షణం ఏంటి? కన్నీళ్ళు విడిచచ్చు మానక ప్రతి మనుషునికి బుద్ధి చెప్పువారు ఎవరు? శిష్యులు. అపోస్తలుడైన పౌలు ఆ పని చేశాడు. తర్వాత 47వ లక్షణం చాలా ముఖ్యమైనది. ఇతరుల దగ్గర ఏదియో ఆశించని వారు శిష్యులు. దీని గురించి కొంత సమయం గడుపుదాం మనం. ఈ లోకములో శిష్యుడు ఇక లోకములో ఎవరి ద్వారా దేనిని ఆశించకూడదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకొనక మునుపు ఇక లోకములో అనేక మంది దగ్గర నువ్వు ఆశించావు. అనేక మంది ద్వారా సహాయం పొందుకోవాలని నువ్వు ఆరాటపడ్డావు. కానీ యేసు ప్రభు యొక్క శిష్యుడుగా యేసు ప్రభుని యొక్క జీవితంలో నువ్వు అంగీకరించి ఆయన మార్గములో నడుస్తున్న ప్రియమైన శిష్యుడుగా ఇక లోకములో జీవించవలసిన మనము చేసే ప్రతి పని ఏంటంటే దేవుని దగ్గర నుంచే మనం ప్రతిదీ ఆశించాలి. We should not expect anything from anybody. We should accept everything from God. కారణం ఏంటి? ఆయన సమస్తాన్ని ధారాళముగా దయచేసే దేవుడు. మనుషులు ఒకవేళ మనకి ఏదైనా ఇచ్చినా అది మనకున్న అవసరాలన్నీ తీర్చే అంతగా వాళ్ళు ఇవ్వలేరు. కానీ దేవుడు, ఆయన మహోన్నతమైన దేవుడు, ఉత్తమమైన దేవుడు, ఉత్తమమైన వాటిని మనకి జీవితాల్లో ఆయన దయచేస్తాడు. శ్రేష్టమైన వాటిని దేవుడు మనకి జీవితాల్లో దయచేస్తాడు. దేవుని ద్వారా పొందుకునే మంచివి ఇక లోకంలో ఎవరి ద్వారా మనకు కలగవు. దేవుని ద్వారా దొరుకు శ్రేష్టమైన జీవితం ఇక లోకంలో ఏది నీకు ఇవ్వదు అని ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని, ఇక లోకములో నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఇతరుల దగ్గర నుంచి ఏది ఆశించకుండా నేను నమ్ముకున్న దేవుడు నాకు రక్షకుడు, నేను నమ్ముకున్న దేవుడు
నా జీవితంలో ధారాళముగా దయచేసే దయామయుడు. నేను నమ్ముకున్న దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు నాకు సహాయము చేసేదానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆయన సహాయము గొప్ప సహాయం. ఆయన చేసే మేళ్ళు గొప్ప మేళ్ళు. ఆయన చేసే ఉపకారాలు నా యొక్క జీవితంలో గొప్ప ఉపకారాలు అని దేవుని వైపు దృష్టి ఉంచే, దేవుని దగ్గర నుంచి ఆశించే ఉత్తమమైన లక్షణాన్ని దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభు నమ్ముకున్న, ఆయనను గురువుగా ఉంచుకున్న శిష్యులకైనా మనకు అది ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది ఈ విషయంలో మనం ఏం చేస్తామంటే తప్పిపోతున్నాం కదండి. విశ్వాసముతో దేవుని పైన ఆధారపడవలసిన మనం కొన్ని పరిస్థితుల్లో మనుషుల పైన ఆధారపడే వారిగా మనం ఉంటున్నాం. ఒక్కొక్కసారి మనుషులు మనకు సహాయం చేయట్లేదని, మనుషులు మనల్ని ఆదరించట్లేదని, మనుషులు మనల్ని పట్టించుకోవట్లేదని మనం ఏం చేస్తామంటే వాళ్ళపైన కూడా కోపగించుకుంటాం. ఈ లోకస్తులకు దేవుని నమ్ముకున్న శిష్యులకున్న తేడా ఏంటో తెలుసా? లోకస్తులు లోకములోనిక ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు, కానీ శిష్యుడైతే దేవుని దగ్గర నుంచి ఆశిస్తాడు. ప్రతిదీ ఆయన సోర్స్. ఆయన ఏ ఛానల్ అయినా నా జీవితంలో ఆయన నాకు ఓపెన్ చేస్తాడు. నేను అనుకున్న ఛానల్ నుంచి సహాయం రాకపోవచ్చు. నాకు తెలిసినవి కొన్ని ఛానల్సే, 1-2 ఛానల్స్, దట్స్ ఇట్. కానీ నా దేవునికి ఆయనకు అనేకమైన దారులు ఆయనకు తెలుసు. ఏ దారినైనా నా జీవితంలో ఆయన ఓపెన్ చేస్తాడు. ఏ దారినైనా నా జీవితంలో మేలుకరంగా ఆయన దయచేస్తాడు అని మన యొక్క జీవితాల్లో ప్రతి పరిస్థితిలో కూడా, అది దుఃఖమైన సంతోషమైన, ఏ ఇబ్బందిలో నువ్వు ఉన్నా, ఏ ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గర నుంచి ఆశించే లక్షణం అపొస్తలుడైన పౌలు ఏ రకంగా కలిగి ఉన్నాడో మనము కూడా అలాంటి లక్షణాలను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అపొస్తలుడైన పౌలు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇతరుల దగ్గర, మీ దగ్గర నేను ఏమైనా ఆశించానా చెప్పగలరా ఎవరైనా? మిమ్మల్ని నా ఔషధాల కోసం ఎప్పుడైనా ఎవరినైనా అడిగానా? అలాగే నాకు ఔషధాలు లేవని కాదు, నాకు అక్కర లేవని కాదు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇతరుల దగ్గర నుంచి మనం ఆశించి వారు ఇవ్వకపోవటం వలన వాళ్ళ పైన మనం కోపం ఉంచుకుంటాం. వాళ్ళపైన మనం ఏం చేస్తాం? అనేక చెడ్డ మాటలు కూడా మాట్లాడే స్థితిలోనికి మనం వెళ్తాం. అంత ఏం చేసుకుంటాడు? పోయేటప్పుడు తీసుకుపోతాడా? నాకు ఇస్తే ఏమైంది? నా పర్సనల్ విషయంలో కూడా నేను ఈ అనుభవాన్ని పొందాను. నేను ఒక కుడికి వెళ్ళాను. నేను అక్కడ కొంతమంది దైవ సేవకులతో నాకు పరిచయం జరిగింది. పరిచయం జరిగిన తర్వాత ఒక 15 రోజుల క్రితం, 15 రోజుల తర్వాత ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టాడు. బ్రదర్, రాత్రి దేవుడు మిమ్మలను నాకు చూపించాడు. వండర్ఫుల్. అప్పుడు వెంటనే నన్ను, అయ్యే మంచిగా చెడ్డగా? లేదు బ్రదర్, నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మిమ్మల్ని చూపించాడు నాకు. గుడ్. సరే అయ్యగారు, ఏ విషయానికి చూపించారు అయ్యగారు? నాకు ఈ అవసరం ఉంది. ఆ అవసరత గురించి నేను ప్రార్థన చేసేటప్పుడు
దేవుడు ఎవరిని చూపించాడు? మిమ్మల్ని చూపించాడు. అందుకనే నేనేం చేస్తున్నాను? ఫోన్ చేస్తున్నా. ఓకే, పెద్ద ఆయన. సో కాబట్టి నేనేమన్నానంటే, అయ్యగారు నేను కూడా ప్రార్థన చేస్తా. దేవుడు మీ ప్రార్థన ఎలాగున్నాడో నా ప్రార్థన కూడా వింటాడు. దేవుడు ఎలాగైతే నన్ను మీకు చూపించాడో ఆ దేవుడు మిమ్మల్ని కూడా నాకు చూపిస్తాడు. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్దాం అన్నాను నేను. తర్వాత 2 రోజులు అయిన తర్వాత ఇంకొక మెసేజ్ ఇచ్చింది. మొదటంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంది. రెండోసారి ఆ మెసేజ్ టోన్ మారింది. మీ దగ్గర చాలా డబ్బు ఉందని నాకు తెలుసు. ఏం చేస్తాం, అందరికి అలా కనిపిస్తాం. ఏదో బియ్యంలో పనిచేస్తున్నాడు, ఓకే సరే. ఇంకా కొన్ని మాటలు ఆయన మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, ఏంటి ఈయన ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, ఏంటి నా నుంచి ఏంటి ఆశిస్తున్నాడు ఈయన. ఇంత పెద్ద దైవ సేవకుడు దేవుని దగ్గర నుంచి ఆశించాలి కదా. ఓకే, దేవుడే తన అవసరాలు తీరుస్తాడు కదా, ఎంతో చక్కగా ప్రసంగాలు చేస్తాడు కదా ఈయన అని నేను అనుకున్నాను. నేను తర్వాత 3వ మెసేజ్ వచ్చింది. నువ్వు రేపే చచ్చిపోతే నీకున్న ఆస్తి అంతా ఏమవుద్దో తెలుసా పాస్టర్ అని చెప్పి ఒకటి ఇలా పెట్టాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది, నిజమైన దైవ సేవకుడు, నిజమైన దేవుని యొక్క బిడ్డ, నిజమైన దేవుని అనుసరిస్తున్నవాడు ఇతరుల క్షేమాన్ని, ఇతరుల యొక్క అభివృద్ధిని కోరుకుంటాడు తప్ప ఇతరుల జీవితంలో శాపాన్ని, ఇతరుల జీవితంలో నష్టాన్ని కోరుకోడు. అప్పుడు అనిపించింది నాకు, నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, చాలామంది ఈ రోజుల్లో కూడా మనం ఏం చేస్తామంటే ఇతరుల దగ్గర నుంచి మనం ఆశిస్తామంటాం. అనారోగ్యంతో ఉన్నాను, నన్ను ఎవ్వరు చూసేదానికి రాలా, ఏమవుద్ది చూస్తుంది. దేవుడు చూశాడుగా. దేవుడి కంటే గొప్ప వాళ్ళు వీళ్ళందరూ. దేవుడి కంటే ఎక్కువ ఆదరిస్తారా వీళ్ళు? దేవుడి కంటే ఎక్కువగా ధైర్యపరుస్తారా? దేవుడి కంటే ఎక్కువ సహాయం చేస్తారా? కాబట్టి అపోస్తలుడైన పౌలు వాళ్ళకి వాళ్ళు వస్తే దట్స్ వేరే కేసింగ్. వాళ్ళు వచ్చి ప్రేమతో ఆదరించి ప్రార్థన చేయటం వెళ్ళటం ఇట్స్ ఓకే. అలా కాకుండా కొంతమంది, నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా పైన అలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకో తెలుసా? మేము ఈ కష్టంలో ఉన్నప్పుడు నువ్వు మా దగ్గరకు వచ్చి తల మీద చెయ్యి పెట్టి ఊపి ప్రార్థన చేయలా. ఇక్కడేమో గొంతు చించుకొని అరిచి మాట్లాడుతూ ఉంటాం. ఏమని? ఎవరి పాస్టర్ ప్రార్థనలో ఏం ప్రత్యేకత లేదు, మీ ప్రార్థనలో భారంగా ప్రార్థన చేయండి, మీరు చక్కగా దేవుణ్ణి అడగండి, నేను అడిగితే సూపర్ఫిషియల్గా అడుగుతాను, మీరు అడిగితే భారంతో అడుగుతారు అని అనేక సార్లు చెప్పినా కానీ అవేం తలకెళ్ళవు. కారణం ఏంటి? ఒకప్పుడు లోకంలో ఉన్న మన బుద్ధి ఏంటంటే ఇతరుల దగ్గర నుంచి ఆశించటం. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఆ బుద్ధి ఏం చేస్తలేదు, మారట్లా. ఈ రోజుల్లో క్రైస్తవ్యులు ఎందుకు ఆత్మీయముగా అభివృద్ధి చెందలేకపోతున్నారో తెలుసా అండి? ఎందుకు క్రైస్తవ సంఘాల్లో ఉజ్జీవం లేదో తెలుసా? ఎందుకు క్రైస్తవ సంఘాల్లో ఆత్మీయత లేదో తెలుసా? ఎందుకు విశ్వాసంలో దేవుని యందు అభివృద్ధి చెందలేకపోతున్నాం? ఎందుకంటే దేవుని దగ్గర నుంచి ఆశించకుండా మనుషుల దగ్గర నుంచి ఆశించేదానికి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చూడండి, శిష్యుడు అంటే ఇలాగ ఉండాలి, ఇలాంటి సాక్ష్యం చెప్పాలి. కాబట్టి ఇతరుల దగ్గర ఏదియు ఆశించని వారు ఎవరండి? శిష్యులు. ఇది 47. ఇంకొక 2 లేకపోతే 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తలుడైన పౌలు శిష్యత్వంలో నుంచి 48వ లక్షణం, 48th క్వాలిటీ ఆఫ్ అపోస్టల్ పాల్. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 34వ వచనం. నా అవసరముల నిమిత్తము
నాతో ఉన్నవారి నిమిత్తమును నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను ఏం చేయాలి? సంరక్షింపవలనని. చాలండి. ఇక్కడ మనం గమనించినప్పుడు అపొస్తలుడైన పౌలులో ఉన్న 48వ శిష్యత్వపు లక్షణం ఏంటంటే, కష్టపడి తన అవసరతలను, తనతో ఉన్న వారి అవసరతలను తీర్చువారు ఎవరండి? శిష్యులు. కష్టపడి తన అవసరతలు, తనతో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చేవారు ఎవరు? శిష్యులు. కొంతమంది కష్టపడరు, ఇంకా వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేను. వాళ్ళకి బైబిల్ పెట్టే పేరేంటంటే సోమరి పోతులు. సోమరి వాళ్ళు, లేజినెస్, పని చేస్తాం ఇష్టం లేదు, కష్టపడటం ఇష్టం లేదు, ప్రతిదీ సులువుగా సంపాదించాలి. కానీ అపొస్తలుడైన పౌలు ఏం చేశాడంటే, కష్టపడి తన అవసరతలను ఆ కష్టంతో తీర్చుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అపొస్తలుడైన పౌలు చేసిన ఇంకొక పని ఏంటంటే, ఇతరుల అవసరతలను కూడా ఏం చేశాడు? తీర్చాడు. ఈ విషయంలో మనం ఏం చేస్తాం? తప్పిపోతున్నాం. అవునా కదా? నేను సంపాదిస్తున్నా, ఇది నా కష్టం కాబట్టి ఇది నాకే. అలాగైతే నువ్వు ఇక లోకానికి కూడా ఉన్న వాళ్ళు అలాగే, లోకంలో ఉన్న వాళ్ళు కష్టపడతారు, లోకంలో ఉన్నవారు తమ అవసరాలు తీర్చుకుంటారు. నువ్వు కూడా అదే చేస్తే నువ్వు లోకానికి సంబంధించిన వ్యక్తివే, లోకములో ఉన్న ఒక వ్యక్తివి, క్రీస్తులో ఉన్న వ్యక్తివి కాదు. మరి క్రీస్తులో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఇతరుల అవసరతలను కూడా ఏం చేస్తాడు? తీరుస్తాడు. తన చేతనంత వరకు కూడా ఇతరులకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. దేంతో? ఎవరో ఇచ్చిన దాన్ని ఇవ్వటం కాదు. ఈ రోజుల్లో క్రైస్తవ సేవ ఎలా జరిగిందంటే, ఎక్కడి నుంచో వస్తుంది, వీళ్ళు ఇస్తున్నట్లు ఏం చేస్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? కష్టపడి, నువ్వు కష్టపడో, నీ అవసరం తీర్చు, నీతో కూడా ఉన్న వారికి అవసరతలు కూడా తీర్చేదానికి నీ కష్టాన్ని నువ్వేం చేయాలి? ఉపయోగించు. అపొస్తలుడైన పౌలు ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్తే భోజనం పెడతారండి. ఆయన చూసుకుంటారండి. బ్రతుకుట క్రీస్తు కోసం బతుకుతున్నాడండి. ఇంకా ఆయనకున్న గురి ఒకటే, యేసు ప్రభు సిలువే ఆయన గురి, అంతే. నశించు ఆత్మలే గురి. ఇలాంటి నిస్వార్థ పరిచర్య చేస్తున్న అపొస్తలుడైన పౌలు పనివాడు జీతానికి పాత్రుడు అయినప్పటికీ కూడా ఎవరిపైన ఆధారపడకుండా ఏం చేస్తున్నాడు? తన కష్టమంతో తాను బతికేదానికి సమకూర్చుకొని తనతో కూడిన వారి అవసరాలు కూడా తీర్చేదానికి ఏం చేశాడు? ఉపయోగించుకున్నాడు. అందుకనే అకుల ప్రిస్కిల్లా వారితో కూడా కలిసి ఏం చేసేవాడు? ఈయన డేరాలు కుట్టేవాడు. ఆ డేరాలు కుట్టి, ఆ డేరాలు కుట్టిన డేరాలను అమ్మి దాంతో వచ్చిన రాబడితో తన అవసరతలు తీర్చుకొని ఇతరుల అవసరతలు కూడా, దేవుని యొక్క సేవలో ఉండే అవసరతలు కూడా ఏం చేసేవాడు? తీర్చేవాడు. ఇది అసలు సిసలైన సేవ, నికార్సైన సేవ అంటే ఇది. కానీ ఈ రోజుల్లో మనం చూసినప్పుడు కష్టంతో చేసే సేవ కంటే ఇతరుల కష్టంతో చేసే సేవ చాలా ఎక్కువగా కనపడుతుంది. కానీ ఇక్కడ మనమందరం కూడా దేవుని యొక్క శిష్యులుగా ఇక లోకంలో మనం ఉండాలంటే కష్టపడటం నేర్చుకుందాం. ఏదైనా కానీ కష్టపడి ఆ పని చేద్దాం. తర్వాత ఆ కష్టంతో వచ్చిన రాబడితో మన అవసరాలు తీర్చుకుందాం. స్వార్థము లేకుండా ఆ రాబడిని ఇతరుల అవసరాలకు కూడా మనం ఏం చేద్దాం? ఉపయోగిద్దాం. తర్వాత
49వ లక్షణం మీరు చదివిన వచనంలో కనిపిస్తుంది. చదవండి. 35వ వచనం. ప్రయాసపడి బలహీనలను సంరక్షించండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అను దానిని పాటించేవారు ఎవరండి? శిష్యుడు. పుచ్చుకొనుట కంటే ఏంటి? ఇచ్చుట. దేవుని నమ్ముకున్న వారి యొక్క చేతులు మనుషుల ముందు ఎలాగుండాలో తెలుసా అండి? ఇలా ఉండకూడదంట, ఇలాగుండాలి. దేవుని ముందు ఎలాగుండాలి? ఇలాగుండాలి. దేవుని దగ్గర ఇలాగనాలి, మనుషుల ముందు అది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నీ జీవితంలో పుచ్చుకునే దానికి అనేక మంది లోకస్తులో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు ఏం చేస్తారని ఇష్టపడతారు. చాలామంది కూడా అలుగుతారు. ఒక్కొక్కసారి కొన్ని కాంపిటీషన్లు పెట్టినప్పుడు గిఫ్ట్ రాలేదనుకోండి, నేరోలో మిస్ అయిందనుకోండి, ఆ జడ్జి ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఏం చేస్తారు? అలా చీల్చి చెండాడతారు. దేనికోసం? ఒక చిన్న గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఒక పెన్ కావచ్చు, లేకపోతే ఒక చిన్న డబ్బా కావచ్చు. ఆ చిన్న డబ్బా దగ్గర వాళ్ళ యొక్క నిజ స్వరూపమైన లూసిఫర్ స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఏంటది? బైబిల్కి తెలుసు. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం. కాబట్టి మనిషి యొక్క నైజం ఏంటంటే ఎప్పుడూ కూడా ఏం చేయాలి? పుచ్చుకోవాలి, పుచ్చుకోవాలి, పుచ్చుకోవాలి. క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం. ఏంటి అసలు క్రిస్మస్ మీనింగ్? క్రిస్మస్ ఈజ్ గివింగ్. క్రిస్మస్ ఏంటంటే ఇవ్వటం. దేవుడే ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి ఏం చేశాడు? ఆయన ఇచ్చాడు. కాబట్టి ఇక క్రిస్మస్ సీజన్లో ఉన్న మనం అట్లీస్ట్ నన్ను ప్రేమిస్తున్న దేవుడు తన కుమారుని నా రక్షణ నిమిత్తమే ఆయన ఇక లోకానికి ఇచ్చినప్పుడు, నాకు నిత్య జీవాన్ని ఇచ్చిన ఆ దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ నా జీవితంలో కూడా నేను ఇతరులకు ఇచ్చేవాడిగా నేను ఉంటాను. నేను ఇతరులు నాకు ఇవ్వకపోయినా పర్లేదు. అంతకుముందు మనం నేర్చుకున్న ఇతరుల దగ్గర నేను ఏది ఆశించను. ఇతరులకు నేను దీవెనకరంగా ఉంటాను. నేను ఇతరులకు ఆశీర్వదకరంగా ఉంటాను. నేను ఇతరులకు మేలుకరంగా నేను ఉంటాను అనే తత్వాన్ని కలిగినప్పుడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనేది నీకు జీవితంలో నువ్వు పాటిస్తావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 2 లక్షణాలు నేను ఇంతవరకు తెలియజేశాను మీకు. నేను ఈరోజు కష్టపడి తన అవసరతలను, తనతో ఉన్న వారి అవసరతలను తీర్చేవాడు ఎవరు? శిష్యుడు. తర్వాత 49వ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఇది అన్ని ఒక్క డబ్బు విషయంలో కాదండి, మిగతా అన్ని విషయాల్లో కూడా ఇది వర్తిస్తుంది. సాధారణంగా ఇదివరకు నేను కొన్ని మీటింగ్స్లో నేను నడిపించేవాడిని. నడిపించినప్పుడు నేను ఫేస్ చేసిన పెద్ద సమస్య ఏంటంటే అనేకమైన చిట్లు నా దగ్గరకు వచ్చాయి. చీటీలు. ఏం చీటీలు? మేం పాట పాడతాం, మాకు టైం ఇవ్వండి. మేం పాట పాడతాం, మాకు టైం ఇవ్వండి. అసలు పాట అంటే తెలియనోడు కోదా. వాడికి ఏంటో తెలుసా? స్టేజ్ పైన నేను ఉండాలి, ఆ కెమెరాలో నా బొమ్మ కనపడాలి. నేను ఎలా పాడినా పర్లా, గాడిలాగా పాడినా,
పర్లా. నా తలంతుకి దేవునికి మహిమకరంగా నేను పాడాలనే ఉద్దేశం కాదు. నేను ఏదో పాడేయాలంతే. అందరూ పాడతారు, నేను కూడా పాడాలి. నాకేం తక్కువ? ఈ పరిస్థితి చూసి ఆ ప్రసంగికుడు ప్రసంగాన్ని స్టార్ట్ చేసి, ఈరోజు సభలో నేను పాడువారిని చూశాను అన్నాడు. ఏమన్నాడు? ఈరోజు సభలో నేను పాడువారిని చూశాను. కొంచెం ఒత్తి పలికాళ్ళండి. అప్పుడు అందరూ కూడా ఏంటి ఈయన పాడువారు అంటున్నాడు? పాడేవారు కాదు మీరు, పాడువారు. దేవుని యొక్క సమయాన్ని నా దగ్గర నుంచి దొంగిలించారు. నన్నేమో నెల్లూరు నుంచి రప్పించారు. మీ పాటలు ఏదో వినసొంపుగా ఏదో బ్రహ్మాండంగా ఉన్నాయి దాన్ని కూర్చోపెట్టి నా ముందు మీకున్న తలంతులు ఏం చేస్తున్నారు? ప్రదర్శించేస్తున్నారు. అయినా సరిగ్గా పాడారా? సరిగ్గా పాడలా? ఇష్టం వచ్చినట్లు మీరు పాడుతున్నారు. మీరు ఎలాంటి తెలుసు? పాడేవాళ్ళు కాదు, మీరు పాడువాళ్ళు అని ఆయన చెప్పడం నాకు జ్ఞాపకం ఉంది. నేను ఎందుకు చెప్తున్నట్టు ఇక విషయాలు, ఏ విషయంలోనైనా, ఒక డబ్బు విషయంలో కాదు. కొంతమంది సంఘాలు అడుగుతారు ఏంటి? అలుగుతారు. ఏం అలుగుతారు? పాడ మాకేమలేదు. ఇక్కడ వాళ్ళు లేరులేండి అలాగే. అలాంటి వాళ్ళకి ఇది సంఘం అది సూట్ అవ్వదు. ఏదైనా ఆశించి వచ్చావంటే జరగదు. ఆశించకుండా కూర్చో, దేవుడు అవకాశాలు ఇచ్చేస్తాడు. అది నా వ్యక్తి జీవితంలో నేను తీసుకున్న తీర్మానం. అది నాయన, నేను ఎవరిని పాట పాడతాను కానీ, నడిపిస్తానని కానీ, ప్రసంగం చేస్తాను కానీ నేను అడగను. ఒకవేళ నీ చిత్తమై నువ్వు నన్ను వాడుకోవాలంటే నువ్వు నన్ను వాడుకుంటావు. మనుషుల చేత వాడబట్టం నాకు ఇష్టం లేదు. నీ ద్వారా నేను వాడబడాలి. నేను ఎప్పుడైతే ఆ తీర్మానాన్ని తీసుకున్నానండి, నిజంగా అండి, ఆ తీర్మానాన్ని దేవుడు గౌరవించాడండి. అనేకమైన అవకాశాలు రావటం మొదలుపెట్టినాయి. ఒకప్పుడు నా అడ్రస్ ఏంటంటే గ్రేస్ ప్రేయర్ హాల్, RMTC చర్చ్, మత్తికెర. దట్స్ ఇట్. RMTCలో 30% అయితే 70% నేను గ్రేస్ ప్రేయర్ హాల్ శేషాద్రిపురం ప్రాంతంలో ఎక్కువగా నేను కనబడేవాడిని. నా అడ్రస్ అదే. కానీ ఎప్పుడైతే నేను ఈ తీర్మానం తీసుకున్న, ఆయన నేను మనుషుల చేత నేను వాడబడను, నీ చేత వాడబడాలి, నువ్వు నాకు సహాయం చేయి అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? నలుమూలల దేవుడు ఏం చేశాడు? నన్ను తీసుకువెళ్ళాడు. ఈ సంఘ కాపరికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ని దేవుడు అనేకమైన సంఘాల్లో వాక్య పరిచర్య చేయటం వలన దేవుడు నాకేం చేశాడు? అనుగ్రహించాడండి. బెంగళూరులోని అతి పెద్ద సంఘాల్లో వాక్య పరిచర్య చేసిన దేవుడు నాకు సహాయం చేయ. నేను వాళ్ళని అడగల, ఎవరిని అడగల. ఆ పాస్టర్ గారే ఇంపార్టెంట్ టైమ్స్లో, క్రిస్మస్ టైంలో, గుడ్ ఫ్రైడే టైంలో, ఈస్టర్ టైంలో, వాళ్ళ యానివర్సరీ టైంలో, పెద్ద పెద్ద చర్చెస్. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నా జీవితంలో నేను అనుభవించాను. అది నేను ఏది ఆశించలేదు. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం. ఎవరైనా నాకు ఇస్తూ ఉంటే వాళ్ళకి ఇవ్వండి అని అడుగుతాను, నేను చెప్తాను. నేను అప్పుడు వాళ్ళు చెప్తారు, నో మీరే. అపొస్తలుడైన పౌలు కూడా చాలా చక్కగా ఆయన ఈ మాట చెప్తున్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. నిజంగా దేవుని యొక్క శిష్యుడు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలంటే, నీకు అవకాశం రాకపోయినా ఇంకెవరికైనా అవకాశం వచ్చినప్పుడు వారుకున్న అవకాశాన్ని బట్టి నువ్వేం చేయాలి? సంతోషపడాలి. నీకు వచ్చిన అవకాశాన్ని బట్టి నువ్వు సంతోషించే దానికంటే ఇతరులు ఆ అవకాశం వారికి దొరికినప్పుడు మనం ఏం చేయాలంటే వారిని బట్టి ఇంకా ఎక్కువగా మనం ఏం చేయాలి? సంతోషించాలి. వారిని బట్టి ఎక్కువగా ప్రార్థన చేయాలి. నాయనా, మంచిగా పాడేదానికి ఆ వ్యక్తికి సహాయం చేయను. ఆయన కొంతమంది ఏంటంటే, వాడు సరిగ్గా పాడకూడదు, పాడి చెడిపోవాలి, సరిగ్గా ప్రసంగం చేయకూడదు, ఏదేదో చెప్పేయాలి, అందరికి బోర్ కొట్టాలి. ఇవన్నీ కూడా క్రైస్తవ సంఘాల్లో నేను గమనించినవి, నేను పంచుకుంటున్నాను మీతో.
ఈర్ష్య, అసూయ, నేనే, నాకే. కాబట్టి అపోస్తలుడైన పౌలు నేర్పిస్తున్న 49వ లక్షణం, పుచ్చుకొనుట కంటే ఏం చేద్దాం? ఏది ఆశించద్దు. మహిమార్థం దేవుడు వాడుకుంటాడు. అనేక మందికి దీవెనకరంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. 50వ లక్షణం అని చెప్పి నేను ముగిస్తా. 50వ లక్షణం 21వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చదువుతాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 21 10 నుంచి 14 వచనాలు. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారమును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి గాని పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాని కాక చనిపోవుటకును సిద్ధంగా ఉన్నానని చెప్పాను. అతడు ఒప్పుకొననందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి. ఓకే, అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని ఒప్పుకోలేదంట, మొండిగా ప్రవర్తించాడు. ఏ విషయంలో? ఒక ప్రవక్త వచ్చి ఒక ఫిజికల్గా ఒక ఎక్సర్సైజ్ చేశాడు. నడికట్టు తీసుకొని చేతులకి ఇలా కట్టించేసి ఇంకా కొద్ది దినాల్లో అపోస్తలుడైన పౌలు అక్కడికి వెళితే అపోస్తలుడైన పౌలును కూడా ఏం చేస్తారు? ఈ రకంగా వాళ్ళు బంధిస్తారు అనేసరికి అందరూ కూడా ఏమన్నారు తెలుసా? అలాగైతే వెళ్ళొద్దు, అలాగైతే వెళ్ళొద్దు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? దేవుని నామము నిమిత్తం మొండిగా తీర్మానము తీసుకొని ముందుకు ఏం చేశాడు? వెళ్ళాడు. ఈ లోకంలో మనము అనేకమైన విషయాల్లో మొండిగా ఉంటాం, అవునా? అసలు మొండంటే తెలుసండి మీకు? తెలుసండి? అదే కొన్ని విషయాల్లో నువ్వు ఎవరు చెప్పిన నేను విన్ను కదా, నేను చేసేదే చేస్తా, నేను మాట్లాడేదే మాట్లాడతా. మొండి. ఇక లోక విషయాల్లో మొండిగా ఉండేవాడు శిష్యుడు కాదు. దేవుని యొక్క విషయాల్లో మొండిగా తీర్మానాలు తీసుకొని ముందుకు వెళ్ళేవాడు ఎవరో తెలుసా? శిష్యుడే. క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సమాజంలో కొన్ని మొండితనాన్ని మనం ప్రదర్శిస్తాం కదా. కొంతమందితో మాట్లాడేదానికి మనం ఇష్టపడం. ఒక తీర్మానం తీసుకున్నాం, ఏంటి? మొండిగా తీర్మానం తీసుకున్నాను, ఆ వ్యక్తితో నేను మాట్లాడను, ఆ కుటుంబంతో నేను మాట్లాడను, అంతే. మొండి. ఈ లోక విషయాల్లో మొండిగా నువ్వు ఉండకూడదు. దేవుని యొక్క విషయాల్లో మనం ఎలాగుండాలండి? ఎలాగుండాలి? అపోస్తలుడైన పౌలు ఒక తీర్మానం తీసుకుంటే, ఏ తీర్మానం అది? దేవుని కోసము నేను యెరూషలేముకి వెళ్తాను, అక్కడ నాకు ప్రాణహాని వచ్చినప్పటికి కూడా నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. మనుషులు ఏదైనా అన్నారని చెప్పి మొండితనం ప్రదర్శించే వాళ్ళు అనేక మంది ఉన్నారండి ఇక్కడ. కొంతమంది విషయాల్లో మొండిగా ప్రవర్తించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కుటుంబంలో కూడా మొండిగా ప్రవర్తించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. భర్త చెప్పినా వినని మొండి భార్యలు ఉన్నారు. ఉన్నారా లేదా? మీరు మంచోళ్ళే అండి. మొండి, జగమొండి. నేను ఏం జరిగితే అదే జరగాలి,
కొంతమంది అంటాం చూసా, ఆఖరికి యేసయ్య వచ్చి చెప్పినా నేను ఎన్నో. అంటే వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి ఎలాగుందో ఆలోచన చేయండి. నేను ఇంతే, నా నైజం ఇంతే, నేను చేసేది ఇదే. ఇలాంటి లక్షణం నీలో ఉంటే నువ్వు క్రీస్తు శిష్యుడు కాదు. యేసయ్యలో ఉన్నవారు నా అనేది పోవాలి, స్వార్థం అనేది పోవాలి. ఇంకా యేసయ్యలో వచ్చిన తర్వాత నా అనే పదాన్ని కొట్టేయాలి. ఇంకా దేవుడు తర్వాత ఇతరులు, అంతే. నా అనేది లేదు. నా అనేది ఉంటే నువ్వు క్రీస్తు శిష్యువు కాదు. అపొస్తలుడు పౌలు అదే చెప్తున్నాడు. నేను ఎలాగున్నాను తెలుసా? మొండిగా నేను దేవుని కోసం నేను ఇక లోకములో బతుకుతాను. ఎవరు నన్ను దేవునిక విషయములో వెనకంజ వేసేదానికి కొన్ని విషయాలు నాకు చెప్పినా కానీ వాళ్ళ మాట నేను వినను. దేవుని విషయంలో మాత్రము నేను మొండిగా ఉంటాను. నేను ఎవరికి నేను లోబడను, దేవునికి మాత్రమే నేను లోబడతాను. దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే నా యొక్క జీవితంలో నేను జరిగిస్తాను. ఎన్నో సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించాను. ఎన్నో ప్రసంగాలు విన్నా, ఎన్నో బైబిల్ వాక్యాలు తెలుసు. స్టార్టింగ్ చెప్తే ఎండింగ్ చెప్పేస్తారు. పాస్టర్ కంటే ఎక్కువ వాక్యాలు తెలిసిన విశ్వాసులు ఉంటారు సంఘాల్లో. కానీ ఏంటి లాభం? మొండితనం మాత్రం దేవునిలో లేదు. ఈ లోకములో ఉండే వాటి పట్ల మొండితనాన్ని ప్రదర్శించే వారిగా ఉన్నట్లయితే ఒకసారి ఈరోజు నువ్వు పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుని విషయములో మొండితనం మనం కలిగి ఉండాలి. సాధు సుందర్ సింగ్ దేవుని విషయంలో మొండితనాన్ని కలిగి ఉన్నాడండి. భగత్ సింగ్ గారు దేవుని విషయంలో మొండితనాన్ని కలిగి ఉన్నాడండి. ఏసన్న గారు దేవుని విషయంలో మొండితనం కలిగి ఉన్నాడండి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టలేదండి, రాజీ పడలా లోకానికి. తన కంఫర్ట్స్ కోసం, తన సుఖం కోసం దేనికి రాజీ పడలేదండి. దేవుని విషయంలో నేను రాజీ పడను, ఆయన విషయంలో నేను ఖచ్చితంగా ఉంటాను, మొండిగా ఉంటాను నేను. అందుకేనండి దేవుడు ఒక ప్రత్యేకమైన కృపావరాలని అపొస్తలుడు పౌలుకి ఇచ్చాడండి. 3వ ఆకాశాన్ని తీసుకువెళ్ళాడు, ఆ పరలోక మహిమను చూపించాడు. ఎంత అద్భుతమైన అనుభూతిని పొందుకున్నాడో తెలుసా అండి? కారణం ఏంటంటే దేవునిలో మొండితనాన్ని ప్రదర్శించిన వారి జీవితంలో దేవుడు ఇలాంటి అద్భుతమైన ఆత్మీయ వరాలని ఆయన ఏం చేస్తాడు? కుమ్మరిస్తాడు. కాబట్టి ఇంతవరకు నువ్వు ఏ విషయాల్లో నువ్వు మొండిగా ఉన్నావో నాకు తెలియదు. కొన్ని విషయాలు మొండిగా ఉంటాం మనం. దేవుడు చెప్తున్నాడు, మూర్ఖులకు ఇక లోకానికి వేరాయి మీరు ఉండండి. లోకములోని అనేక మంది మూర్ఖులుగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఏంటంటే మొండితనం కలిగి ఉన్నారు. కొన్ని విషయాల్లో మొండి, ఎవరు చెప్పినా వాళ్ళు వినరు. నేను చేసేదే చేస్తా, నేను మాట్లాడేదే మాట్లాడతా, నా ఇష్టమే అందరి ఇష్టం అయ్యి ఉండాలి. అది యేసు ప్రభులో జరగదు. అది అందరి ఇష్టమే నీ ఇష్టం, అందరి క్షేమమే నీ క్షేమం. అందరికీ ఏది యోగ్యమైనదో అది నీకు యోగ్యమైనదిగా, అది నీకు కష్టమైనదైనా కానీ నువ్వేం చేయలే. అందరి కోసం నువ్వేం చేద్దాం, నువ్వు ఒప్పుకోవాలి. అది క్రీస్తు లక్షణం అండి. అది శిష్యత్వంలోనికి లక్షణం అండి. అపొస్తలుడు పౌలు చేసి చూపించాడు. కాబట్టి యేసు నామము నిమిత్తం మొండిగా తీర్మానాలు తీసుకునేవాళ్ళు
ఎవరు? శిష్యులు. ఎవరైనా నువ్వు దేవుని యొక్క సహవాసానికి వచ్చేటప్పుడు ముందు వస్తారు, వచ్చి ఇక్కడ ఉంది వెళ్దామంటారు. మనం ఏం చేస్తాం? నువ్వు నిజముగా దేవుల్లో మొండిగా ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితులు కానీ దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్ళాలి. అది మొండితనం, దేవుల్లో ఉన్న మొండితనం. నీకు కొంచెం అనారోగ్యం కలిగింది, అలాంటి అనారోగ్యంలో కూడా నా దేవునికి నేనేం చేస్తాను? ప్రార్థిస్తాను. ఈ అనారోగ్యం వలన నా ప్రార్థన నేను తక్కువ చేయను. అది మొండితనం. ఇలాంటి ఆత్మీయ విషయాల్లో మనం ఏం చేయాలంటే మొండితనాన్ని మనం కలిగి ఉండాలి. ఆ రకంగా మనకు జీవితాల్లో ఉండేదానికి ఈ 50వ లక్షణం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. 3 లక్షణాలు. 48 కదా, 48 ఏం చెప్పండి? కష్టపడి మన అవస్థలను ఇతరుల అవస్థలను తీర్చేదానికి ఆహార స్నేహచలు పాటుపడేవాడు ఎవడంటే శిష్యుడు. 49 పుచ్చుకున్నట్టు కంటే మన చేతులు ఈ రోజు నుంచి ఎలా ఉండాలి? ఎలాగ ఉండాలి? దేవుని దగ్గర నాయన నువ్వే. 50వ లక్షణం, యేసు నామము నిమిత్తం మొండిగా తీర్మానాలు తీసుకొని మొండిగా ప్రవర్తించేవాళ్ళు. ఎవరి మాట వినరు, దేవునికి మాట నేనంట, దేవుని కోసం జీవిస్తా అని దైవ తీర్మానాల విషయంలో మొండితనాన్ని ప్రదర్శించేవాడు ఎవరో తెలుసా? శిష్యుడు. అలాంటి లక్షణాలు మనకు జీవితాలు ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమెన్. అందరూ కొలిచి నిలబడదాం. మా పరంతో మీకు వందనాలు ఆయన. అపోస్తలుడైన పౌలు జీవితంలోని యొక్క కొన్ని లక్షణాలను ఆయన మీకు ఏ రకంగా ప్రియమైన శిష్యుడిగా ఉండేదానికి అవి ఆయనకు సహాయపడ్డాయో, మేము కూడా మీకు ప్రియమైన శిష్యులుగా ఉండేదానికి ఈ లక్షణాలు నాయన ఈరోజు మేము నేర్చుకున్న 3 లక్షణాలు మా జీవితాల్లో మేము పాటించేదానికి సహాయం చేయండి. అనేక సార్లు మీకు వాక్యాన్ని మేము వింటున్నాం, కానీ నాయన ఆ యొక్క వాక్యానుసారంగా మేము జీవించలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి. కానీ ఈరోజు మా జీవితాల్లో నాయన మీరు నేర్పించిన యొక్క లక్షణాలు మేము పాటించగలిగే కృపను మీరు మాకు ఇచ్చి నడిపించండి. యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.